జై భీమ్ మిత్రులారా, నా పేరు గద్దెల నాగభూషణం, బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి మరియు రాయలసీమ జోన్ ఇన్ఛార్జ్. ఈరోజు అనగా 19/1/2026 ఈనాడు పేపర్లో ఒక ప్రకటన ఇచ్చారు చంద్రబాబు గారు. ఏంటయ్యా ప్రకటన అంటే, తిరుమల తిరుపతి దేవస్థానం శ్రీవాణి ట్రస్ట్ నిధులతో ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో 500 దేవాలయాలు నిర్మించబోతున్నాము. ఒక్కొక్క దేవాలయానికి 15 లక్షల నుంచి 30 లక్షలు ఖర్చు చేయబోతున్నాము అని చెప్పి ప్రకటించారు. ఆల్రెడీ 2000 దేవాలయాలకు అనుమతి వచ్చింది. 1400 నిర్మించినాము, ఇంకా 600 నిర్మించాల్సింది. ఇప్పుడు కొత్తగా 5000 దేవాలయాలు నిర్మిస్తామని చెప్పి చంద్రబాబు గారు ప్రకటన ఇవ్వడం జరిగింది. అయ్యా చంద్రబాబు గారు, బహుజన్ సమాజ్ పార్టీ తరఫున మేము ఒకటే ప్రశ్నిస్తా ఉన్నాం. ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో దేవాలయాలు కాదు కావాల్సింది, బడులు కావాలా, మౌలిక వసతులు కావాలా, రోడ్లు కావాలా, మురికి కాలువలు కావాలా, ఆసుపత్రి కావాలా, ఆ కాలనీల్లో ఉండే ప్రజలకు సురక్షితమైన జీవితాన్ని అందించడానికి మంచి డాక్టర్లు కావాలా, వాళ్ళందరూ సురక్షితంగా జీవించటానికి, ఆరోగ్యంగా జీవించటానికి పౌష్టిక ఆహారం కావాలా, గర్భవతులకి పౌష్టికాహారం కావాలా. ఇవి అందిస్తే ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రజలు ఆరోగ్యంగా ఉండగలుగుతారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ తయారవుతారు తప్ప మీరు దేవాలయాలు నిర్మించినంత మాత్రాన ఎవరి జీవితాలు బాగుపడవు. మీ ఎత్తుగడ మాకు అర్థమవుతానే ఉంది చంద్రబాబు నాయుడు గారు. ఎందుకంటే ఈ ఎస్సీ ఎస్టీ బీసీ కాలనీల్లో బడులు నిర్మిస్తే వాళ్ళందరూ చదువుకుంటారు, విజ్ఞానవంతులు అవుతారు, మమ్మల్ని ప్రశ్నిస్తారు. కాబట్టి బడులు కాదు, అదే గుడులు నిర్మిస్తే భజన చేసుకుంటారు. ఆ ఒక గుడి నిర్మిస్తే ఆ గుడి దగ్గర ఒక 100 మంది భిక్షగాలు తయారవుతారు, భజన చేసే ఒక సమాజం తయారవుతుంది, ప్రశ్నించకుండా ఉంటారనే ఉద్దేశంతో మీరు దేవాలయాలు నిర్మించాలని చెప్పి చెప్తా ఉన్నారు. మేము మాట్లాడుతూ ఉన్నాం, మాకు గుడులు కాదు కావాల్సింది, బడులు కావాలా, బడిలో ఉపాధ్యాయులు కావాలా, విద్యార్థులకు మౌలిక వసతులు కావాలా, పాఠ్య పుస్తకాలు అందించాలా, వాళ్ళకి యూనిఫామ్ అందించాలా, స్కూల్లో ల్యాబొరేటరీ ఉండాలా, వాళ్ళకి కావాల్సినటువంటి ల్యాబొరేటరీలు ఉండాలా, మంచినీటి సౌకర్యం ఉండాలా, ఉపాధ్యాయులు తగినంత మంది అన్ని సబ్జెక్టులకు అందరినీ నియమించాలా. అప్పుడు ఆ గ్రామం బాగుపడుతుంది, ఆ కాలనీ బాగుపడుతుంది. అంతేగాని మీరు దుర్బుద్ధితో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అయినటువంటి బహుజనుల కాలనీలో బడులు నిర్మించమంటే బడులు కాదు గుడులు నిర్మిస్తామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే మీరు మొన్న జరిగినటువంటి 2024 ఎన్నికల్లో బహుజన్ సమాజ్ పార్టీకి వ్యతిరేకంగా బీజేపీతో పొత్తు పెట్టుకొని మీరు పవన్ కళ్యాణ్ గారు మీ ఇద్దరు కలిసి పొత్తులో బీజేపీకి అనుకూలంగా ఓట్లేయించారు. బీజేపీకి లోబడి ఉండటం కోసమే బీజేపీతో పొత్తు పెట్టుకొని మీరు గవర్నమెంట్ ఫామ్ చేశారు. మీరు గవర్నమెంట్ ఏర్పాటు చేసినప్పటి నుంచి, అంటే కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటి నుంచి మీరు బడులు కట్టించడానికి డబ్బులు లేవంటా ఉన్నారు, ఉపాధ్యాయ పోస్టులు ఫిలప్ చేయమంటే డబ్బులు లేవంటా ఉన్నారు, మౌలిక వసతులు కల్పించడానికి ప్రయత్నం చేయమంటే డబ్బులు లేవంటా ఉన్నారు, ప్రైవేట్ కాలేజీలో పీపీపీ విధానంలో నిర్మిస్తామని చెప్తా ఉన్నారు. అదే మీ ఎన్టీ రామారావు గారి, మీ అధ్యక్షుడైనటువంటి ఎన్టీ రామారావు గారి విగ్రహాన్ని నిర్మించడానికి 1750 కోట్లు ఖర్చు చేస్తామని చెప్తా ఉన్నారు. ఇదంతా ఎవడబ్బ సొమ్ము? మా కట్టినటువంటి పన్నుల రూపంలో మీకు అందుతా ఉంటే, మాకు మౌలిక వసతులు కల్పించమంటే అది పట్టించుకోకుండా విజయవాడ నడిబొడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ స్మృతి వనాన్ని డెవలప్ చేయమంటే అది పట్టించుకోకుండా ఎన్టీఆర్ విగ్రహాన్ని 1750 కోట్లతో ఏర్పాటు చేస్తామని సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ప్రకటిస్తూ ఉన్నారు. ఇదంతా ఎవడబ్బ సొమ్ము? ప్రైవేట్ కాలేజీలు కట్టడానికి డబ్బులు లేక ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తామంటారు, మౌలిక వసతులు కల్పించమంటే డబ్బులు లేవంటారు, ఉపాధ్యాయులకు జీతాలు ఇవ్వమంటే డబ్బులు లేవంటారు, ఈ శ్రీవాణి ట్రస్ట్ నిధులతో మాత్రం దేవాలయాలు కట్టిస్తామని చెప్తా ఉన్నారు. అంటే మీరు ఎవరు కూడా ప్రశ్నించవద్దు, మీకు చదువు అక్కర్లేదు, గుడులు కట్టిస్తాము, గుళ్ళల్లో భజన చేసుకోండి, మీరందరూ సాధులు సన్యాసులుగా మారిపోండి,
బీజేపీకి అనుకూలంగా పనిచేయండి. మేము ఏం అన్యాయాలు చేసినా, అక్రమాలు చేసినా, దళితుల మీద దాడులు చేసినా ఇదంతా దైవేచ్ఛ, దేవుని వల్ల జరుగుతూ ఉంది. దేవుడి కోపం వచ్చింది కాబట్టి మనం శిక్షించబడుతున్నామని ఎవరికి వాడనుకొని మౌనంగా ఉండాలన్న ఉద్దేశంతోనే, అంటే ప్రజలను మూఢనమ్మకాల్లో ముంచాలన్న ఉద్దేశంతో నువ్వు దేవాలయాలు కట్టిస్తూ ఉన్నావు. కాబట్టి బహుజన్ సమాజ్ పార్టీ చేస్తూ ఉంది, మాకు దేవాలయాలు అక్కర్లేదు, మా కాలనీల్లో మీకు చేతనైతే మౌలిక వస్తువులు కల్పించండి, మా కాలనీల్లో గర్భవతులకు పౌష్టికాహారం అందించండి, మా కాలనీల్లో మురిక్కాలను నిర్మించండి, విద్యుత్ సౌకర్యం కల్పించండి, పరిశ్రమలు స్థాపించండి, మాకు ఉపాధి అవకాశాలు కల్పించండి, మా పిల్లలకి మంచి విద్యను అందించండి, మంచి వైద్యం అందించండి, వాటి కోసం మీరు కృషి చేయాలా. అట్లా కాకుండా మమ్మల్ని మత్తులో ముంచి దైవం పేరుతో మాట్లాడుకోకుండా మా నోరు మూసివేయాలని ప్రయత్నం చేస్తే మాత్రం మాలో ఎక్కడ లేని చైతన్యం వస్తూ ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ రోజు రోజుకి అభివృద్ధి చెందుతూ ఉంది. బహుజన్ సమాజ్ పార్టీ రాబోయే రోజుల్లో మీ పార్టీకి ప్రత్యామ్నాయంగా తయారై రాబోయే 29 ఎలక్షన్లలో మీకు పోటీగా నిలబడి మీ అధికారాన్ని కుప్పకూల్చి బహుజన్ సమాజ్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. అందుకోసం వేచి ఉండండి అని హెచ్చరిస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై భీమ్, జై భారత్.